హాయ్ అండి. ఈ సమ్మర్‌లో మనకు ఎక్కువగా మామిడి పండ్లు దొరుకుతుంటాయి కాబట్టి, మామిడి పండ్లు అలాగే తాటికాయలు, సగ్గుబియ్యం కాంబినేషన్‌లో ఈ టేస్టీ సింపుల్‌గా అయిపోయే డెజర్ట్‌ని చేసుకుందాము. ఇందుకోసం సగ్గుబియ్యాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని, శుభ్రంగా వాష్ చేసుకున్నాక సరిపడా నీళ్ళని పోసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. వేరొక బౌల్‌లోకి సబ్జా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలండి. నానిన సగ్గుబియ్యాన్ని వాటర్‌తో పాటు ప్యాన్‌లోకి వేసేసుకొని ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన మామిడి పండ్లు తీసుకొని దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాటికాయలు తీసుకొని తొక్క తీసేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి పావు కప్పు మామిడికాయ ముక్కలు, ఒక 4, 5 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి ఉడికించుకున్న సగ్గుబియ్యము, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న తాటికాయ ముక్కలు, అలాగే గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ, అలాగే నానబెట్టుకున్న సబ్జా సీడ్సు, అలాగే మీకు స్వీట్‌నెస్‌కు తగినట్లు మిల్క్ మేడ్, అలాగే కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని, అలాగే కాంచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 30-40 మినిట్స్ వరకు పెట్టుకొని చల్లగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మ్యాంగో సాగో డిజర్ట్ అనేది రెడీ.